శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, నన్ను నువ్వు నమ్మితే ఈరోజు ఇది వింటావు. నీ జీవితం మార్చే వార్త ఇది. వెంటనే విని తీరాల్సిందే తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి ఆ వార్త ఏమిటో స్వయంగా బాబాగారి మాటల్లోనే విందాం. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీ జీవితం అంతా కష్టాలే అని అనుకోకు. వాటిని తట్టుకొని ఎలా బయటపడాలో ఆలోచించమ్మా. నన్ను నువ్వు పూర్తిగా నమ్ముతున్నావని నాకు తెలుసు. కానీ అయినా కూడా నీలో చిన్న అనుమానం ఉంది. ఏంటంటే, నా బాబా నా కోరికలు ఆశలు నెరవేరుస్తారా లేదా? ఇదే కదా తల్లి నీ అనుమానం. ముందు నీ అనుమానాన్ని పక్కన పెట్టు. నీకు కావలసినవన్నీ కూడా నేను ఇస్తానమ్మా. నీకు ఒక విషయం చెప్పనా బిడ్డ? నీ కష్ట సమయంలో నువ్వు నిదానంగా నడుచుకుంటేనే నీకు మేలు జరుగుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వారి విషయాలను ఎవరో ఒకరితో పంచుకుంటారు. అలాంటి సమయంలో కొందరు వారికి మంచి చెప్పొచ్చు, మరికొందరు చెడు చెప్పొచ్చు. వాళ్ళ మాటలను నువ్వే విని ఆలోచించుకోవాలి. కానీ తల్లి, ఇలా నువ్వు ప్రతి విషయం పక్కవారితో పంచుకోవటం వల్ల నువ్వు వారి దృష్టిలో చులకనగా మారుతావు బిడ్డ. కాబట్టి ఏ విషయమైనా నీ బంధంతోనే పంచుకోవాలి. అప్పుడే నీకు సరైన సమాధానం దొరుకుతుంది బిడ్డ. నాకు అన్నీ తెలుసు అని ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో వారికి కొంచెం దూరంగా ఉండు. ఎందుకంటే మాటలు చెప్పేవారి దగ్గర నుంచి నువ్వు ఏమీ నేర్చుకోలేవు. అసలు నువ్వు నేర్చుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. కాబట్టి మితిమీరి మాట్లాడే వారికి దూరంగా ఉండమ్మా. నువ్వు కూడా తక్కువగా మాట్లాడు. ఒకరిని నవ్వించాలంటే వెంటనే నవ్వించవచ్చు, కానీ వారి మనసుని ఆనందించేలా చేయడం చాలా కష్టమైన పని. ఒకవేళ నువ్వు వారి మనసుని కూడా సంతోషింపజేస్తే దానికైనా మంచి నీకు జరుగుతుందమ్మా. నేనే గొప్ప, నువ్వేంటి అనే వాళ్లతో కొంచెం దూరంగా ఉండు బిడ్డ. వాళ్ళు ఏమన్నా సరే మౌనంగా ఉండు. అసలు నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకుంటున్నావా లేక పోగొట్టుకుంటున్నావా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు ఎదురు చూసే అభిమానం ఇతరులలో దొరకనప్పుడు, నీ ఆశ నెరవేరనప్పుడు నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసమ్మా. కానీ తల్లి, ఆ సమయంలో వచ్చే వేదన నిన్ను గొప్పగా మారుస్తుందని గుర్తించుకో. జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? వాటిని అస్సలు పట్టించుకోకూడదు. అలా ఉండటం చాలా కష్టం తండ్రి అని అనుకుంటున్నావా? అయినా సరే వాటిని కొంచెం ఓర్పు సహనంతో ఎదుర్కొని నిలబడు. నీకంతా మంచి జరుగుతుంది. నా మీద నమ్మకానికి భక్తికి ఎంత విలువ ఉందో అలానే నేను చెప్పే మాటలు వింటే అంతే ఆనందం నీకు దొరుకుతుంది బిడ్డ. నువ్వు నేను చెప్పే మాట విని నా దారిలో నడిస్తేనే నిన్ను నా ముద్దు బిడ్డగా స్వీకరిస్తాను. నువ్వు ఏంటో నాకు తెలుసు. అనుక్షణం మంచినే తలుచుకునే నిన్ను సుఖంగా సంతోషంగా ఉంచాలనేదే నా ఆశ. నీకైనది నీకు దక్కుతుంది బిడ్డ. నా బాబా ఇస్తారు అని నమ్ము. నేను ఇచ్చేది ఆనందంగా స్వీకరించు. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అదే నీకు జరిపిస్తాను. నువ్వు ఎదురు చూసేదే నీకు జరుగుతుంది. నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపకు. గెలుపుని నీ చేతిలో పెడతాను. నువ్వు ఇతరుల దగ్గర గౌరవంగా ఓపికగా ఉంటే విజయం గౌరవం రెండూ నీకు అందిస్తాను. ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? ఒక విషయం గురించి పోరాడేవారు ఒక పక్క ఉంటే,
చావుతో పోరాడేవారు మరోవైపు ఉంటారమ్మా. సగం జీవితం కోల్పోయిన వారు మరొక వైపు ఉంటారు. అలాంటి జీవితం నా బిడ్డకి వద్దు. ఆనందంగా ప్రశాంతంగా ఉండే జీవితాన్ని నా బిడ్డకి నేను అందిస్తాను. నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా నిజం చేస్తాను బిడ్డ, నన్ను నమ్ము. ఇది నీ సాయి సత్యవాక్కు. నేను చెప్పినవన్నీ కూడా తప్పకుండా జరిగి తీరుతాయి బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు తన బిడ్డలకి ఏదిచ్చినా సరే అండి, అది వాళ్ళ జీవితాంతం ఉండేలాగా ఆనందమైనది, సంతోషకరమైనది మాత్రమే తన బిడ్డలకు అందజేస్తారు. అందుకే బాబాగారు సందేశంలో చెప్తూ ఉన్నారు, సమస్యలతో పోరాడే వాళ్ళు ఒక పక్క, చావుతో పోరాడే వాళ్ళు ఒక పక్క, సగం జీవితం కోల్పోయిన వారు మరొక పక్క ఉన్నారమ్మా. అలాంటి జీవితం నీకు వద్దు తల్లి. నీకు ఆనందమైన జీవితాన్ని, సంతోషకరమైన భవిష్యత్తుని నేను ప్రసాదిస్తాను బిడ్డ. కొంచెం ఓపికతో ఉండమని తన బిడ్డలందరికీ కూడా బాబాగారు ఈ సందేశం సందర్భంగా చెప్తూ ఉన్నారండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే, బాబాగారిని పూజించేటువంటి ఎవరైనా సరే కొంచెం శ్రద్ధ సబూరితో ఉండండి. మీకంతా మంచే జరుగుతుంది. మీరు కోరుకున్న జీవితాన్ని మీ చేతుల్లో బాబాగారు పెడతారండి. బాబాగారి పైన విశ్వాసం ఉంచండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.